హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్గా మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంది. తప్పకుండా నా ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి. వేరే కంట్రీలో పని చేస్తూ వీడియో చేయడం అంటే చాలా కష్టంగా ఉంది. దయచేసి నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను సగం కోడిని అయితే తీసుకున్నానండి. నాకు బాగా కోల్డ్ చేసేసి అస్సలు వాయిస్ ఏమీ బాగాలేదండి. నేను తీసుకునే చికెన్ అయితే చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసి ఉంచుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నానండి. వచ్చిన వాటర్ అయితే వస్తాయి కదండి, అవంతా ఇంకిపోయే వరకు అయితే బాగా చికెన్ ముక్కలు అయితే ఉడికించుకున్నాను. ఆ తర్వాత అయితే నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆ వాటర్ ఉండగా ఆయిల్ వేసుకుంటే అసలు బాగోదు, నాకు అసలు నచ్చదండి. నీచు వాసన వస్తుంది. కాబట్టి ముందే నీళ్ళని ఇంకిపోయే విధంగా ఉప్పు పసుపు వేసి ఉడికించుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇక్కడ చికెన్ ఫ్రైకి నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ చూసేయండి ఫ్రెండ్స్. ఒక ఆనియన్, ఒక టమాటా తీసుకున్నాను, అల్లము, తెల్లగడ్డలు. ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు, మనం ముందుగా కట్ చేసుకున్న టమోటా అండ్ ఆనియన్ ముక్కలను కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని వీటిని కూడా కొద్దిసేపు మగ్గించుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి, అల్లము, తెల్లగడ్డలు అయితే నేను మిక్సీ పట్టుకున్నానండి. ఆ పేస్ట్ని అయితే ఈ విధంగా వేసి పచ్చివాసన పోయే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేస్తున్నానండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిలో వేసి మిక్సీ పెట్టి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రై. ఈ విధంగా అన్నిటినీ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాలన్నిటిని అయితే వేసుకున్నానండి. కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నిటిని అయితే ఈ విధంగా వేసుకొని ముక్కలకంతా పట్టే విధంగా ఒకసారి అయితే కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే మూత పెట్టి మగ్గించుకుందామండి. కలర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా కలర్ వస్తే నాకు బాగా నచ్చుతుంది చికెన్ ఫ్రై. ఇప్పుడైతే పచ్చికరివేపాకు, కొత్తిమీరను కూడా కడిగి శుభ్రంగా కట్ చేసుకుంటున్నానండి. ఇవి దేనికైనా మెయిన్ కదండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే మనకు చికెన్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుందండి. నేను ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీరను అయితే వేసుకుంటున్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అందులో లివర్ కూడా కలిసింది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చికెన్ లివర్ అంటే చాలా ఇష్టము, అందుకే ఇందులో వేసి అయితే వండుకున్నానండి. లెగ్ పీస్ అండి. ఇంటి దగ్గర అయితే నేను మా పాప అయితే లెగ్ పీస్ కోసం ఇద్దరం పోట్లాడుకునే వాళ్ళం అండి.
ఓకేనండి, ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫైనల్గా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిందండి. డిష్ అవుట్ చేస్తున్నాను. ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. చాలా చాలా మంచిగా వచ్చిందండి చికెన్ ఫ్రై. బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని నేనైతే రూమ్లోకి వచ్చానండి రైస్ పెట్టుకొని తినటానికైతే. బాగా రైస్ అండ్ చికెన్ ఫ్రై రెండు వేడిగా ఉంటుందండి, అందుకే పట్టుకోలేకపోతున్నాను. ఫైనల్గా టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.